హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. ఇంకా ఫీవర్స్ అన్నీ సెట్ అయిపోయాము. ఇంకా ఫైనల్గా అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మాక్సిమం ఒక 3.5 వీక్స్ అవుతుంది అనుకుంటా. అంటే ఇక 1 మంత్ అనుకోండి, ఇంకా అటు ఇటుగా. బట్ అంటే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను కదా, కొంచెం నర్వస్గా అనిపిస్తుంది. బట్ మన ఇంటికి మనం వెళ్ళక తప్పదు కదా. ఎప్పటికైనా ఒకళ్ళ ఇంటికాడ ఉండాలంటే అదోలా ఉంటుంది. అది మన పుట్టినిల్లు అయినా సరే ఎప్పటికైనా మనం తిరిగి మన ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇక మార్నింగ్ అన్ని ప్యాక్ చేసుకున్న తర్వాత ఇంకా స్నానాలు చేసుకొని బట్టలు కూడా వాష్ చేసుకొని ఇంకా రెడీ అయితే అయిపోయినాము. మా నాన్న మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్తాన్నాడు. ఇంకా మా నాన్న వస్తున్నా అన్నాడు. అందుకని చెప్పి ఇంక అన్ని ప్యాకింగ్ చేసి అక్కడ పెట్టేసినాము. మా నాన్న వచ్చి ఇంకా స్నానం చేసి అన్నం తిన్నాక ఇంకా పోదాం అనేసరికి కరెక్ట్ 1 అయింది అనుకుంటా. మిట్ట మధ్యాహ్నం పోవద్దు అని చెప్పేసి ఒక 1 అవర్ అట్లా ఊరికి అట్లా టైం పాస్ చేసాము. అసలు ప్యాకింగ్ అంటే ఏముంటదో ఏమో కానీ అసలు నేను తీసుకోపోయినట్టే అనిపించదు. బట్ 2-3 బ్యాగులు ఖచ్చితంగా అయితే నేను ప్రతిసారి ఇక్కడ నుంచి అక్కడ పోయినా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా మళ్ళీ అందులో ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ ఉండవు. ప్రతిసారి ఇట్లనే అరే నేను చిన్న బ్యాగ్ క్యారీ చేసుకొని పోదామని ప్రతిసారి అనుకుంటా. బట్ ప్రతిసారి పెద్ద లగేజ్ అయిపోతుంది. ఇంకా ఫైనల్ గా అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత మచ్చలన్నీ మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతాడు మా నాన్న. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ నేను 1 మంత్ అవుతుంది కాబట్టి ఇల్లంతా కొంచెం చిందరబందరంగా, అంటే కొంచెం చెత్త కూడా ఉంటది కదా, కొంచెం ఎర్లీగా పోయి బెడ్ కానీ అన్ని కొంచెం నీట్ గా సర్దు పెట్టుకోవచ్చు అని చెప్పి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. ఇక ఇంటికి వచ్చాక అసలు ఎంత పని తెలుసా, నేను 2కి వచ్చాను. 2 నుంచి నైట్ 5:30 వరకు, ఈవినింగ్ 5:30 వరకు మొత్తం క్లీనింగ్ పని నడిచింది. మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే మా పెంకుటిల్లు కదా, కొంచెం డస్ట్ అనేది చాలా ఉంటది. అది నువ్వు రోజు రోజు క్లీన్ చేసిన డస్ట్ మాత్రం పక్కాగా పడుతుంది. అమ్మో ఏం క్లీనింగ్ ఉంటది అబ్బా, భలే ఆస్టకు వస్తుంది. కానీ ఇంకా తప్పదు కదా. ఈ పెంకుటిళ్ళకు ఏ కాలంలో బెనిఫిట్ ఉండదు కానీ ఈ ఎండాకాలం మాత్రం మస్తు బెనిఫిట్ ఉంటది. ఇంట్లో చల్ల ఉంటుంది కానీ నైట్ టైం మాత్రం అస్సలు ఉండలేము. కానీ డే టైంలో మాత్రం చల్ల ఉంటది. ఒక ఫ్యాన్ వేసుకుని హాయిగా పడుకోవచ్చు. ఇంకా నైట్ టైం మాత్రం అసలు ఎంత ఉడకపోతగా ఉంటుందో. ఇంక ఇక్కడ సైడ్ రేకులు, అక్కడ సైడ్ ఏమో పెంకుటిల్లు అనమాట. ఇల్లు మాత్రం పెద్ద ఉంటది అబ్బా, పని అయితే అసలుకే ఉడవదు. ఇక ఈవినింగ్ అయితే మా వాడికి పాలు దాపి కొంచెం మక్కన రోస్ట్ చేసి ఇచ్చేసాను. ఇంకా వాడు తిన్న తర్వాత ఇంకా అంటే మార్నింగ్ టమాటా కర్రీ చేసినట్టుంది మా అత్తమ్మ. అది కొద్దిగా ఉంది కానీ నాకు సరిపోదని చెప్పి దాంట్లో కొంచెం పలుచు పులుసు చేసిన. నిజంగా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అసలు టైం పాస్ అవ్వదు అనుకున్నాను కానీ లిటరల్లీ నన్ను ఇప్పటి వరకు పలకనీయర, అంటే ఎప్పుడు నాతో మాట్లాడిన వాళ్ళు కూడా నాతో మాట్లాడుతుంటే హ్యాపీగా అనిపించింది. అంటే ఇలాగే నేను ఇంటి దగ్గర ఉంటుంటే రాను అందరూ మాట్లాడుతుంటే ఇంకొంచెం హ్యాపీగా అందరితో కలిసిపోతానేమో అనిపించింది. బట్ ఫైనల్ గా అందరం మాట్లాడుకుంటూ అందరూ మనతో ఉంటే ఎంత మంచిగా ఉంటది కదా. నాకైతే బాగానే అనిపించింది. ఈసారి అయితే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం నాకు ఈ పెళ్ళైన 2 సంవత్సరాల బెటర్ అనిపించింది మా ఇంటి దగ్గర అయితే. అంటే మరి అప్పటంత లోన్లీనెస్ కాకుండా కొంచెం ఫ్రీగా తిరగగలుగుతున్నాను. అంటే ఫ్రీగా అంటే బయటకు వెళ్ళాం కాదు కానీ జస్ట్ ఇక్కడ ఫ్రీగా అందరితో మాట్లాడుకుంటూ అలా ఉండిపోతున్నాము. ఇంకా నైట్ అయితే వాడికి టీ పెట్టించుకుంటూ అన్నం అయితే తినబెడుతున్నాను. ఇంకా బొమ్మలు అయితే మామూలు బొమ్మల ఇంటికి వచ్చినాక అన్ని బొమ్మలన్నీ మా ఇంటికి వస్తే ప్రాబ్లం ఏంటంటే మా బావని అడుగుతారు మరి ఇగో ఇదే పరిశాను. ఇంకా నైట్ ఏవో రోజుకి ఒక 100 సార్లు అడుగుతాడు, డాడీ పోదామా, డాడీ వస్తాడా అని ఇదే పాట. వచ్చే మంచి రోజుల కోసం హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదా ఈ క్షణాన్ని బాధపడాలి అర్థం కాదు కానీ ఏదో అయితే ఇంక అలా ఉండిపోతున్నాము. బట్ ఇంకొద్దు 1 ఇయర్ అలా ఏదో ఇలానే ఇప్పుడు ఎలా ఉంటున్నామో అలానే గడిపేస్తాం అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. బట్ ప్రతి సిచ్యువేషన్ నన్ను ఇంకా స్ట్రాంగ్ గా చేస్తుంది. ఐ హోప్ బెస్ట్ అనుకున్నా. ఇక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్, సబ్స్క్రైబ్.